బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేఆర్ఎంబీ వివాదంపై మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు. కేసీఆర్ హయాంలో కృష్ణా బేసిన్లో నీళ్ల పంపకాలు, ఇక ట్రిబ్యునల్ గత ప్రభుత్వ వాదనలు, కేంద్రంతో ఒప్పందాలు వారు మీడియా ద్వారా ప్రజలకు వివరించనున్నారు. కేఆర్ఎంబీ వివాదంలో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలతో నీళ్ల పంపకాల్లో వాస్తవాలు బయటపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేఆర్ఎంబీ వివాదంపై మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు. కేసీఆర్ హయాంలో కృష్ణా బేసిన్లో నీళ్ల పంపకాలు, ట్రిబ్యునల్లో గత ప్రభుత్వ వాదనలు, కేంద్రంతో ఒప్పందాలను వారు మీడియా ద్వారా ప్రజలకు వివరించనున్నారు. కేఆర్ఎంబీ వివాదంలో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలతో నీళ్ల పంపకాల్లో వాస్తవాలు బయటపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది.
రైట్. కేఆర్ఎంబీ వివాదంపై మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడనున్నారు. కేసీఆర్ హయాంలో కృష్ణా బేసిన్లో నీళ్ల పంపకాలు, ట్రిబ్యునల్లో గత ప్రభుత్వ వాదనలు, కేంద్రంతో ఒప్పందాలు వారు మీడియా ద్వారా ప్రజలకు వివరించున్నారు. కేఆర్ఎంబీ వివాదంలో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలతో నీళ్ల పంపకాలు వాస్తవాలు బయటపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ఈపీ మధ్యన కేఆర్ఎంబీ విషయంలో ప్రభుత్వానికి ఇటు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాజెక్టులను మొత్తం కూడా కేఆర్ఎంబీకి అప్పగించారని చెప్పేసి దీనిపైన ఇటు బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఆరోపణలు తిప్పుకోవడానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. మొత్తానికైతే ఇటీవల కాలంలో జల సోదరులు కూడా ఇటు ఏపీకి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి చీఫ్ అధికారులు కూడా భేటీ కావడం జరిగింది. ఇప్పటికీ ఆ పార్టీకి సంబంధించి కూడా కేఆర్ఎంబీకి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా అప్పగించడానికి అనుకోవడం జరిగింది. దీన్ని ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగానైతే దిద్దుబాటు చర్యలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ రోజు 2 గంటలకు మీడియా ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీడియా ముందు వాస్తవంగా జరిగింది 2014 తెలంగాణ ఆవిర్భావం గురించి ఈ రోజు వరకు జరిగినటువంటి మొత్తం వాస్తవం ప్రభుత్వం ప్రజల దృష్టికి మీడియా దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేయడం మొత్తం కూడా 2014 నుండి ఈ రోజు వరకు ప్రభుత్వ హయాంలో చేసుకున్నటువంటి ఒప్పందాలను తెలంగాణ ప్రభుత్వం గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఫైల్ మీద సంతకాలు చేసిన దానిపైన, నీటి వాటాలకు సంబంధించిన అంశం పైన, అసలు కృష్ణా రిమోట్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి అంశాన్ని నాగార్జున సాగర్ శ్రీశైలం సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో నీటి ఒప్పందం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒప్పందం, త్రిసభ్య కమిటీకి సంబంధించినటువంటి జల వివాదాలకు సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా ప్రభుత్వం అయితే ప్రజల దృష్టికి తీసుకునే ప్రయత్నం చేస్తా ఉంది. నేపథ్యంలో కేబినెట్ సమావేశం ఈ నేపథ్యంలోనే ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే బాధిస్తున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తంకైతే బీఆర్ఎస్ సర్కార్ ఇటు ఏపీకి ఆ ప్రాజెక్టులను తాకట్టు పెట్టిన ప్రచారం చేయబోతా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇటు నీటి వాటాలకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రయోజనాలు ఏ రాష్ట్రానికి కానీ ఎవరికి కానీ తాకట్టు పెట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి నిధుల నియామకాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో నీటికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్రం రాజీ పడబోదని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి స్పష్టం ఇప్పటికే చేశారు. మరొకసారి కూడా ఈరోజు మీడియా ముందే స్పష్టం చేయబోతున్నారు. మొత్తం దీనికి సంబంధించినటువంటి గత కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను మొత్తం కూడా మీడియా దృష్టి పెట్టి ప్రభుత్వం తీసుకురాబోతా ఉన్నది. కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి ఈ జల వివాదం ఏపీకి తెలంగాణ మధ్య జరుగుతున్నటువంటి జల వివాదాలకు సంబంధించినటువంటి నీటి వాటికి సంబంధించినటువంటి అంశాల్లో 50-50 వాటా కావాల్సిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం పట్టుబడుతోంది. ప్రాజెక్టులు కూడా ఎక్కడ అప్పచెప్పలేదని చెప్పేసి అప్పచెప్పలేదని చెప్పేసి చెప్తామని నీటి వాటాకు సంబంధించినటువంటి త్రిసభ్య కమిటీ చూసుకుంటుందని చెప్పేసి కూడా ఒకవైపు స్పష్టం చేస్తా ఉన్నారు. మరొకవైపు యొక్క నిర్వహణకు సంబంధించినటువంటి వ్యయాన్ని ఇరు రాష్ట్రాలు బోర్డుకు చూసుకుంటుంది. దానికి సంబంధించి ఈ యొక్క నిర్వహణ ఖర్చును బోర్డుకు ఇరు రాష్ట్రాలు భరించాల్సిన వస్తుంది. కాబట్టి ఇది సిఆర్పిఎఫ్ సిబ్బందిని కూడా 40-45 రేషియోలో ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కోరుతాం. తెలంగాణ ప్రయత్నం పెట్టేది లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ దీని మీద నీటి పారుదల విషయంలో నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి అంశాలు కానీ గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాల విషయంలో కానీ స్పష్టంగా ప్రజల ముందుకు వెళ్తారు. వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఒప్పందాలు మొత్తం కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈ రోజు అయితే బహిర్గతం మీడియా ముందు బహిర్గతం చేయడానికి అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అన్ని అస్తిత్వాన్ని మీడియా ముందు ప్రవేశపెట్టడానికి అవకాశం ఉన్నది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.